ఇక బీజేపీలో హిల్ట్ లడాయి అంట. పాలసీని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ భారీ స్కామ్ చేస్తుందన్న ఆరోపణ. పాలసీని సమర్థిస్తున్న ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్యే అంట, ఎమ్మెల్సీ. వారికి ఇండస్ట్రియల్ ఏరియాలో భూములు ఉన్నట్టు ఆరోపణలంట. హిల్ట్కి వ్యతిరేకంగా 7న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కమలం పిలుపు. అందరూ హాజరవుతారా అని అన్ని పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. పరిశ్రమలకు కేటాయించిన స్థలాలను ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ బీజేపీలో చిచ్చు రేపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. పాలసీని ఆ పార్టీలో కొందరు లీడర్లు వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతుండగా, లోపలేమీ లేవని, ఆందోళన చేయాల్సిన అవసరమే లేదని మరికొందరు సమర్థిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై వారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్లోనూ వాదిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 7న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన ఆందోళనకు ఎంతమంది లీడర్లు హాజరవుతారనేది ఆసక్తిగా మారింది. హిల్ట్ పాలసీని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాలసీ పేరుతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్కామ్కు పాల్పడిందని, అలాగే పెద్ద స్కామ్కి ప్లాన్ చేస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలాగే రామచంద్రరావు చెప్తున్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అడ్డుకోవాలంటూ గవర్నర్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. సో ఏదైనా హిల్ట్కి సంబంధించి ఖచ్చితంగా పూర్తి సమగ్ర విచారణ జరగాలి. ఫస్ట్ సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, అసలు ఇందులో ఏముందనేది విచారణ చేసిన అనంతరం ఈ జియోలో నిజంగా గనక ఏమి లేకుండా ఉంటే సో అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తారు. కానీ ఇంతమంది దీని మీద ఇన్ని అనుమానాలు క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఏదైతే అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే దూకుడు ప్రవర్తిస్తుందో, ఈ అంశంలో కూడా ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా లేదు మా పరిస్థితి మా పని మేము చేసుకుపోతామంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద మళ్ళీ ఇంకో ఉద్యమం స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ భూముల కోసం. సో కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకుని ఆ జీవో గురించి కొంత విచారణ చేసిన అనంతరం దాంట్లో ఏమీ లేదని మీరైనా కానీ ఓపెన్గా ఆ జీవో ఏంటి, అసలు ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సిందనేది కనీసం మీరైనా ఒక క్లారిటీ ఇచ్చి జీవోని ప్రవేశపెడితే బాగుండేది. సో ఇక్కడ కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ కోర్టు